ఈ వీడియో మీ వరకు రావడం యాదృచ్ఛికం కాదు. ఈరోజు విష్ణుమూర్తి గురించి వినేవారికి, అందులోనూ అపర ఏకాదశి కథ వినేవారికి కూడా పుణ్యం వస్తుందని కృష్ణ పరమాత్మే చెప్పారు. శ్రీమాత్రే నమః. జీవితంలో అన్నీ ఉన్న ఏదో తెలియని అశాంతి, చేస్తున్న పనులలో ఆటంకాలు, వీటన్నిటికీ కారణం మనకి తెలియకుండా మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లేనే తెలుసా? ఆ దోషాలన్నింటినీ పటాపంచలు చేసి అదృష్టాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన రోజు, అదే ఈరోజు అపర ఏకాదశి. దీని గురించి బ్రహ్మాండ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పారు. అపర అంటే అపారమైన అని అర్థం. అంటే ఈ రోజు చేసే చిన్న పుణ్యం కూడా అపారమైన ఫలితాన్ని ఇస్తుంది. అసలు కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతారు, ఇప్పుడు వచ్చే ఏకాదశి పేరేంటి, దాని మహిమను చెప్పండి అని. దానికి కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్తున్నారు, ధర్మరాజా, నువ్వు అడిగిన వివేకపూర్ణమైనటువంటి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైంది. ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి. రాజా, ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపచేస్తుంది. ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులన్నీ కూడా అవి ఎటువంటి ఘోర పాపాలైనా సరే ఏకాదశి వ్రతపాలనతో నశించిపోతాయి. తప్పుడు సాక్ష్యమిచ్చే వారంతటి పాపాత్ములే అయినప్పటికీ వాళ్ళు కూడా అపర ఏకాదశి వ్రతపాలన చేస్తే వాళ్ళ పాపాలన్నీ దూరమైపోతాయి. తన ధర్మాన్ని వదిలిపెట్టి యుద్ధరంగం నుంచి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు. అటువంటి వ్యక్తి అయినా సరే, అంటే తన ధర్మాన్ని కాకుండా, తన ధర్మాన్ని పాటించకుండా వెళ్ళిపోయి పారిపోయిన వాడికి కూడా పాపం వస్తుంది. అలాంటి వ్యక్తి అయినా సరే ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గానికి చేరుకుంటారు. రాజా, గురువు నుంచి జ్ఞానాన్ని పొందిన తర్వాత గురు దూషణను చేసే శిష్యుడు పాపాన్ని మూటకట్టుకుంటాడు. అంతటి పాపి అయినా కూడా అపర ఏకాదశి పాలన ద్వారా పాప విముక్తుడై పరమగతిని పొందుతాడు. రాజేంద్ర, కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో 3 సార్లు స్నానం చేసిన ఫలితము, పుష్యమాసంలో సూర్యుడు మకర సంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానం చేసిన ఫలితము, కాశీలో శివరాత్రి వ్రతాన్ని పాటించిన ఫలితము, గయలో విష్ణుపాదాల చెంత పిండ ప్రదానం చేసిన ఫలితము, గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమీ నదిలో స్నానం చేసిన ఫలితము, కుంభమేళా సమయంలో కేదారనాథ క్షేత్ర దర్శన ఫలితము, బద్రీనాథ్ క్షేత్ర దర్శన పూజా ఫలము, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నాన ఫలము, ఏనుగులు, గుర్రాలు, గోవులు, సువర్ణము, భూమి మొదలైన వాటిని దానమిచ్చిన ఫలితము అన్నీ కూడా అపర ఏకాదశి వ్రతపాలన చేత సులభంగా లభిస్తాయి. ఇది పాపవృక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డలి వంటిది. పాపమనే అరణ్యాలను దహింపచేసే తీవ్రమైన దావానలం. ఇది పాపం నుంచి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు. పాపాటవిలో జింకకు ఇది సింహం వంటిది. రాజా, ఈ అపర ఏకాదశిని పాటించటం ద్వారా విష్ణువును త్రివిక్రముని రూపంలో ఆరాధించటం ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణు పదాన్ని పొందుతాడు. అందరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్టి ఈ ఏకాదశి మహిమను విన్నవాడు, చదివినవాడు కూడా సర్వ పాప విముక్తుడైపోతాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, ఆహా, అయితే ఈ వ్రతం చేసేస్తే అన్ని పాపాలు పోతాయన్నమాట. అయితే మనం ఏం చేసినా పర్లేదు, తప్పు చేసేసి వ్రతం చేసేస్తే పాపాలన్నీ పోతాయని చెప్పి అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, శాస్త్రం మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మార్చడానికి పుట్టింది. ఒక క్షత్రియుడు యుద్ధభూమి నుంచి పారిపోవటం అంటే తన బాధ్యతని విస్మరించటం. అలాంటి వాడు కూడా ఈ వ్రతం చేస్తే మనసు మారి మళ్ళీ తన ధర్మాన్ని తెలుసుకుంటాడు అని అర్థం. అంటే ఇది మనల్ని మార్చే వ్రతం, మన తప్పులకి సమర్థన ఇచ్చే వ్రతం కాదు. తెలిసి తెలియక కొన్నిసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాం. పరిస్థితుల ప్రభావం వల్ల తప్పులు చేస్తూ ఉంటాం. అలాంటి వాటి వల్ల మానసిక అశాంతి వస్తుంది. ఆ పాపభారాన్ని పోగొట్టుకునేదే ఈ అపర ఏకాదశి వ్రతం అన్నమాట. అంటే నేను తప్పు చేశాను అని ఒప్పుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని శరణు కోరి, నేను చేశాను తప్పు, దానికి ఎలాగో ఫలితాన్ని అనుభవిస్తాను, కానీ ఇకపై నేను చెయ్యను, మాట ఇస్తున్నాను అని భగవంతుడి దగ్గర ఒప్పుకోవడం అనమాట. అంటే పాత జీవితాన్ని వదిలిపెట్టేసి ఇకపై నేను ధర్మబద్ధంగా ఉంటాను, నన్ను కాపాడయ్యా అని భగవంతుణ్ణి అడగడం అనమాట. మన పండుగలన్నీ రీసెట్ బటన్స్ లాంటివి.
గతంలోని మాలిన్యాన్ని కడిగేసుకుని ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి ప్రతిసారి మనకిస్తున్న అవకాశం. అలాగే ఈ అపర ఏకాదశి కూడా కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం అన్నమాట. ఈ వ్రత కథని విన్న వాళ్ళకి కూడా ఈ వ్రతం చేసిన ఫలితం వస్తుంది అంటే ఎన్నో ఒత్తిడిల వల్ల, పనుల భారం వల్ల, ఒకవేళ ఈ వ్రతం చేయలేకపోతే ఈ వ్రత కథ విన్నవాళ్ళు గతంలో ఏవైనా చేసుంటే అవును కదా, నేను నన్ను మార్చుకోవాలి కదా అని అప్పటికప్పుడు వాళ్ళ మనసుని మార్చుకుని భగవంతుడికి మాట ఇవ్వడం అన్నమాట ఈ ఏకాదశి వ్రతం చేయడం అంటే. వ్రతం చేస్తున్నప్పుడు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే మన కోరికలను నియంత్రించుకోవటం, మన నాలుకను నియంత్రించుకోవటం, మన కోపాన్ని తగ్గించుకోవటం, మన మనస్సుని ప్రశాంతంగా మార్చుకోవడం అన్నమాట. భగవంతుడు మన దగ్గర నుంచి ఏమీ అడగడు, మారిన మనసు మాత్రమే చూస్తారు. ఈ అపర ఏకాదశి మనలోని చెడును కరిగించి మంచి మనిషిగా మారడానికి ఇచ్చిన ఒక అవకాశం. ఈ రోజున విష్ణుమూర్తిని ప్రార్థించి మన జీవితంలో శాంతి రావాలని, ఈ ప్రపంచమంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే, మనం మన గురించి కంటే కూడా ఇతరుల గురించి కోరుకుంటే భగవంతుడు ఎక్కువ ఆనందిస్తాడు. కాబట్టి అందరినీ చల్లగా కాపాడయ్యా అంటూ భగవంతుణ్ణి ధ్యానిద్దాం. విన్నారు కదా, ఈరోజు చేసిన పూజ కోట్ల పుణ్యాలకు సమానం. శ్రీకృష్ణ పరమాత్మే అపర ఏకాదశి రహస్యం గురించి చెప్పారు.